బీభత్సం. పలు జిల్లాల్లో పిడుగుపాట్లకు 9 మంది మృతి. నిజంగా ఇది ఎవరో ఊహించడం. ఒక పక్క వేడి ఒక్కపోత, మరో పక్క వర్షాలు, మళ్ళీ ఇందులో ఈ వర్ష బీభత్సానికి పిడుగులు పడి 9 మంది మృతి చెందడం. హనుమాన్ జంక్షన్ అకాల వర్షం సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. కొన్ని చోట్ల పిడుగులు పడి మొత్తంగా 9 మంది చనిపోయారు. మరికొన్ని చోట్ల తీవ్ర గాలులు, చెట్లు నేల కొరిగాయి, రహదారులు జలమయమయ్యాయి. వర్షం కారణంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. గాలులు ఉరుములతో కూడిన వర్షానికి పలు చోట్ల చెట్లు కూడా నేల కొరిగాయి, హోర్డింగ్లు కూడా కుప్పకూలాయి. మొత్తం దాదాపుగా 9 మంది అయితే ఈ పిడుగుపాటుకి మృతి చెందారు. ఈ వాన బీభత్సం ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నమాట. అలాగే ఈ ఫ్లోరైడ్ గురించి కూడా లోపల పేజీలో రాశారు. మరోపక్క నదుల అనుసంధానం గురించి కూడా సీమ సస్యశ్యామలం చెయ్యాలి అనేది మరొకసారి ఇక్కడ లోపల పేజీలో కూడా హైలైట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా సీమకి భరోసా ఇస్తున్నారు. నిజంగా నదీ జలాలని సముద్రంలో కలపకుండా అవి గనక ఇటు కరువు సీమ ప్రాంతమైన అనంతపురం ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చెయ్యాలి అనేది ఖచ్చితంగా ఆయన ఇప్పుడే గనక చేస్తే అదంతా సక్సెస్ అవుతుంది. అలాగే నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ ప్రభావిత